తాళి విషయంలో మిథున మీద ప్రేమను బయటపెట్టి నా భార్య అని చెప్పిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు తాళి విషయంలో మిథున మీద ప్రేమను బయట పెట్టడం ఏంటి? మిథున నా భార్య అంటూ దేవా నిజాన్ని బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా దేవ గదిలోనే ఉంటాడు. త్రిపురకు అనుమానం కలిగినా కానీ రాహుల్ అయితే దేవాని ఎందుకు నా చెల్లెలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది, పోని నువ్వు అనుమానించినట్టే ఇంట్లో పెట్టిందే అనుకుందాం, మరి పోలీసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు కదా. ఇల్లు మొత్తం సోదా చేశారు, ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి మరీ సోదా చేసినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు. నీదేదో భ్రమ. నా చెల్లెలు ఆ దేవాగాడిని మర్చిపోలేకపోతుందో, లేక ఆ దేవాగాడు చేసిన గాయం వల్ల అందరితో కలిసి ఉండలేక, ముఖ్యంగా రిషితో కలిసి ఉండలేక గదిలోకి వెళ్ళి గదిలోనే కూర్చొని ఎక్కువ టైమ్స్ గదిలోనే స్పెండ్ చేయాలని అనుకుంటుందేమో అని చెప్పి త్రిపురకైతే ఏదో నచ్చ చెప్తాడు. త్రిపుర మనసులో మాత్రం ఆ ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన ఉండేసరికి ఇంకా మిథున కాస్త కింద కూర్చుని జ్యూస్ తాగమ్మా అంటూ కూర్చోబెట్టి జ్యూస్ పెట్టిస్తూ ఉంటే అందరూ సరదాగా కూర్చుని జోక్లు వేసుకుంటూ ఉంటారు. ఇల్లరికం తీసుకొస్తాను అంటూ అలంకృత మాట్లాడేసరికి సరే ఎక్కడికో వెళ్తాను అని చెప్పారు కదా, వెళ్ళి రండి అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళి అక్క నీ గదిలో ఉన్న కొత్త డ్రెస్ వేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా సరే అని చెప్పి అక్కడ అంటుంది. కానీ కొంచెం మెట్లు ఎక్కేసరికి దేవా గదిలో ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో అలంకృత అని చెప్పాను. కానీ ఏంటక్క అని చెప్పనేసరికి అయినా ఆ డ్రెస్సు నాది కదా, నువ్వు వేరే డ్రెస్ తీసుకున్నావు కదా, అది వేసుకో, ఆ కొత్త డ్రెస్సు నాకు ఉంచేసేయి అని చెప్పాను. కానీ అక్క డ్రెస్సు అక్కకు ఉంచేసే అలంకృత, నువ్వు వేరే తీసుకున్నప్పుడు వేసుకో, లేదా మీ బావతో బయటకు వెళ్తున్నారు కదా కావాలంటే తీసుకో అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి అయితే నా గదిలో ఉన్న డ్రెస్ వేసుకుంటానులే అని చెప్పి తన గదిలోకి వెళ్లకుండా ఆ గదిలోకి వెళ్తుంది. ఇదేంటి మిథున తన చెల్లెల కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడే మిథున కేవలం డ్రెస్ కోసం ఇంతలా చెప్తుందా? ఏదో ఉంది అని చెప్పి త్రిపురకు అనుమానం మరింత పెరిగేసరికి ఇంకా మిథున కాస్త గదిలోకి వెళ్ళి దేవా అని చెప్పాను. కానీ ఏంటి మిథున అని చెప్పనేసరికి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాను. కానీ బయటకా, సరే అయితేనని చెప్పనేసరికి నువ్వు జాగ్రత్త అని చెప్పాను. కానీ మా వదినకు అసలే అనుమానంగా ఉంది అనేసరికి సరే అని ఇంకా పక్కన పడుకుంటాడు. మిథున వెళ్తూ డోర్ లాక్ చేసుకునే వెళ్తుంది. త్రిపుర డోర్ను తీయడానికి ప్రయత్నించినా కానీ డోర్ ఓపెన్ కాదు. డోర్ ఓపెన్ కాకపోయేసరికి ఇంకా రాహుల్ చూసి ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదా, ఎందుకు నా చెల్లెల్ని అంతలా అనుమానిస్తున్నావు? చూడు త్రిపుర, మా చెల్లెల్ని నువ్వు అనుమానించినా ఏం చేసినా కానీ నా చెల్లెలకి రిషికి పెళ్ళి జరగబోతుంది. అదైతే ఆపడం ఎవ్వరి తరం కాదు, అర్థమవుతుందా? నువ్వు పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా నార్మల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రాహుల్ తీసుకువెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత మిథున వీళ్ళంతా కూడా మాట్లాడుకుని మిథున మాత్రం ఇంట్లో ఏం జరుగుతుందో, దేవాకి ఏదైనా అవసరమేమో, ఆ వదిన కానీ తలుపు తీయడానికి ప్రయత్నిస్తుందా ఏంటి అని ఆ టెన్షన్లోనే తను బయటికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేకపోతుంది. ఏంటి మిథున అని చెప్పాను. కానీ కొంచెం నర్వస్గా ఉంది అనేసరికి ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పాను. కానీ హా అని చెప్పనేసరికి ఇంటికి రావడంతో గబగబా మిథున గదిలోకి వెళ్ళిపోతుంది. దేవా అని చెప్పాను. కానీ ఏమైంది మిథున అని చెప్పాను. కానీ నీకేం అవసరం అవ్వలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్నెవరూ చూడలేదు కదా అనగానే లేదు మిథున, నువ్వు డోర్ లాక్ చేసుకుని వెళ్ళావేమో కదా, మీ అన్నయ్య వదిన డోర్ తీయడానికి ప్రయత్నించినట్టున్నారు, వాళ్ళ మాటలు వినిపించాయి, తర్వాత మళ్ళీ ఎవరి మాటలు వినిపించలేదు అని చెప్పనేసరికి అమ్మయ్య అని చెప్పనగానే అమ్మ మిథున అంటూ లలిత వస్తుంది. లలిత వచ్చేసరికి ఏంటమ్మా అంటూ డోర్ తీయడంతో రేపు హల్దీ ఫంక్షన్ ఉంది, దానికంటే ముందు నీ మెడలో ఉన్న తాళి తీసే ఫంక్షన్ కూడా ఉంది అనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అని చెప్పాను. కానీ అవునమ్మా, దేవా నీ మెడలో కట్టిన తాళిబొట్టుని తీసే తంతు ఉంది, హల్దీ అవ్వగానే ఆ తంతు మొదలు పెడతారంట, అది చెప్పమని చెప్పారు మీ నాన్న అని చెప్పనేసరికి అమ్మ ఈ తాళి అనేసరికి చూడమ్మా మిథున,
నీకు దేవాకు పెళ్లి జరిగింది. దేవాని నువ్వు భర్తగా అంగీకరించావు, నేను కాదనను. నీకు తాలి పట్ల ఉన్న బంధం విలువ గురించి నీకు చెప్పడం వల్లే కదా నువ్వు తాలికంత విలువనిచ్చి దేవాని భర్తగా అనుకున్న ఇంటికి వెళ్ళావు. దేవానే నీ సర్వస్వం అనుకున్నావు. దేవాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. నీ తండ్రిని కూడా ఎదిరించే పరిస్థితి కూడా వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ దేవా వెళ్ళిపోమంటేనే కదా నువ్వు ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చావు. రిషికి నీకు బంధం ముడిపడబోతుంది. ఆ తాళి నీ మెడలో ఉండడం మంచిది కాదు. నీకు హల్దీ అవ్వగానే ఆ తాళి తీసే తంతు ఉంటుంది. తాళి తీయడంతో మళ్ళీ ఎల్లుండే కదా మీ పెళ్ళి, చూడడానికి కూడా బాగోదు, అందరూ వింతగా చెప్పుకుంటారు అనేసరికి ఇంక ఏం మాట్లాడకుండా మిథున ఉండేసరికి సరేనమ్మా నేను వెళ్తాను అని చెప్పి డ్రెస్ అది ఇచ్చేసి వెళ్తుంది. ఇచ్చేసి వెళ్ళేసరికి చూసావా దేవా, నువ్వు కట్టిన తాళి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆడపిల్ల మెడలో తాళి ఎప్పుడు తీస్తారో తెలుసా? ఆ కట్టినవాడు చనిపోయినప్పుడు. అలాంటిది నువ్వు నా కళ్ళ ముందు ఉండగా నేను ఆ తాళి తీయడం అంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది దేవా. అప్పుడు నీకు నాకు కేవలం తాళి బంధం మాత్రమే ఉంది. అప్పుడు తాళి తీయడానికే నేను మనసు ఒప్పుకోక తాళి తీసే తంతు నుంచి పరుగున వచ్చేసాను. ఇప్పుడు కూడా నాకు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నేను తట్టుకోలేని వాడిని, దాన్ని ఇప్పుడెలా తట్టుకోగలను? అప్పుడు నా గుండెల మీద నువ్వు కట్టిన తాళి మాత్రమే ఉంది. ఇప్పుడు నా గుండెల్లో కూడా నువ్వే ఉన్నావు దేవా. అలాంటి తప్పుడు నేను తాళిని తీసి నిన్ను కళ్ళ ముందు ఉంచుకుని తాళిని తీసి రిషిని ఎలా పెళ్లి చేసుకోగలను? నా వల్ల కాదు దేవా. దానికంటే ముందు నా ప్రాణం పోయినా బాగుండేదనిపిస్తుంది అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మిథున. ప్లీజ్ మిథున, నువ్వు ఏడవద్దు. నీ సంతోషం కోసమే నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోయాను అనగానే, నా సంతోషం కోసమా? నా సంతోషం ఎక్కడ ముడిపడిందో నీకు తెలుసా? నీతోనే ముడిపడి ఉంది నా సంతోషం. నీతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నువ్వే నా జీవితం అనుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు కాదు వెళ్ళిపోమన్నావు. పోనీలే కోపంలో వెళ్ళిపోమన్నావు అనుకుంటే నువ్వు భానుతో ఎంగేజ్మెంట్ జరిగింది, నాకు రిషితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ తాళి తీసే తంతు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికంటే ప్రాణం పోయినా బాగున్ను అనిపిస్తుంది దేవా అని చెప్పనేసరికి, అలా అనొద్దు మిథున, నువ్వు సంతోషంగా ఉండాలని నేను ప్రాణం పోతుంది దేవా అనుకుంటూ ఇంకా ఏడుస్తుంది. ప్లీజ్ మిథున, ఏడవద్దు మిథున అని చెప్పాను. కానీ నాకు ఏడుపు తప్ప ఏం మిగిల్చావు? ఏం మిగిల్చావు నువ్వు నాకు? జీవితాంతం తగ్గని గాయాన్ని చేశావు. నా మనసుకైన గాయం, నా ప్రాణం పోతేనే కానీ తగ్గదు ఆ గాయం. నేను జీవితాంతం నిన్ను మర్చిపోతాను అనుకున్నావా? నేను రిషిని పెళ్లి చేసుకున్నా నా మనసులో ఉన్నది నువ్వే దేవా, నువ్వే. నేను ప్రేమించింది నిన్నే, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ నా ఆశలు అడియాసలు చేసి నాకు ఎంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు దేవా. నీ ప్రాణం పోతుందనిపించుకున్న సమయంలో నేను నీకు గుర్తొచ్చాను. మరి నీ ప్రాణమే నేనని నువ్వు గుర్తించలేకపోయావా? నీకన్నీ తెలుసు దేవా. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ నువ్వే ఒప్పుకోలేకపోతున్నావు. నీ మనసులోని ప్రేమను బయట పెట్టలేకపోతున్నావు. నీ ప్రేమను బయట పెట్టి నాతో సంతోషంగా ఉండలేకపోతున్నావు. ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం ఉంది? నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు మెడలో తాళి కట్టాక నాశనం అయిపోయింది అనుకున్నాను. కానీ నా జీవితాన్ని ఆ భగవంతుడు నీతో ముడివేశాడని సర్దుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నాడు అనుకుంటూ నా తలరాతే ఇలాగే ఉందేమో, జీవితాంతం కన్నీళ్లతోనే బ్రతకమని రాసుందేమో అనుకుంటూ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. మిథున అని పిలుస్తాడు కానీ ఇంకా గొంతు పెద్దగా పిలవలేడు కదా. సో గదిలోకి తలుపు వేసి వెళ్ళిపోతుంది మిథున. వెళ్ళిపోయేసరికి ఇంకా దేవ చాలా బాధపడేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా హల్దీకి అయితే ఏర్పాటు చేస్తారు. హల్దీకి ఏర్పాటు చేసేసరికి కింద హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉండగానే హల్దీ జరిగిపోయిన తర్వాత హరివర్ధన్ గారు, ఈ తాళి తంతు కూడా జరిగిపోతే బాగుంటుంది. అమ్మాయి మెడలో తాళి ఉండడం అంత మంచిది కాదు. అసలు పెళ్లి పనులు మొదలు పెట్టినప్పుడే ఈ తాళి తంతు ముందు చేసి తర్వాత పెళ్లి
పెళ్లి పనులు మొదలు పెట్టాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ తాళి తంతును పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి దానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యండి అమ్మా అని చెప్పాను. కానీ సరే హరివర్ధన్ గారు అంటూ మొత్తం ఇంతకు ముందు తాళి తీయడానికి ఎలా అయితే ఏర్పాటు చేశారో ఇంకా అలా అంతా ఏర్పాటు చేస్తారు. గాజులు, పువ్వులు, బొట్టు అన్నీ కూడా దగ్గర పెడతారు. మిథున అప్పుడైతే అలౌకిక స్థితిలో, అంటే అదొక దిగ్భ్రాంతిలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అమ్మ మిథున, ఈ ఒక్క క్షణం, ఈ కొద్ది క్షణాలు ఓపిక పట్టు. నీ గుండెల్లో బాధనంతా నువ్వే దిగమింగుకో. తర్వాత గుండెల మీద ఉన్న బండరాయంత బరువు దిగిపోయిన తర్వాత నీకు ప్రశాంతంగా ఉంటుంది. నీకు రిషికి రేపే పెళ్ళి జరిగిపోతుంది. మీరిద్దరూ సంతోషంగా యూఎస్ఏలో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అంటాడు. అనేసరికి నీతో ఒక మాట చెప్పాలని ఉంది నాన్న అని చెప్పనేసరికి ఏంటమ్మా మిథున అని చెప్పాను. కానీ ఈరోజు నేను ఎలా ఏడుస్తున్నానంటే కారణం నువ్వే నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథున, నువ్వు ఏడవడానికి కారణం నేనేంటి మిథున అని చెప్పాను. కానీ దేవాను నన్ను వేరు చేసింది నువ్వే కదా నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. అమ్మ మిథున అని చెప్పాను. కానీ అవును నాన్న, మంచో చెడో దేవా నా మెడలో తాళి కట్టాడు. ఆ భగవంతుడే మా ఇద్దరు బంధాన్ని కలిపాడు అని అనుకున్నాను. కానీ దేవా దగ్గర మాట తీసుకుని మిథునను నీ లైఫ్లోంచి దూరం చెయ్యి అనే మాట తీసుకుని నా లైఫ్లోంచి దేవాని దూరం చేసేసావు. దేవా నా లైఫ్లోంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవా ఎప్పటికీ నా లైఫ్లో ఉండడు. దేవాని నేను ప్రేమించాను నాన్న, కానీ ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. ఈరోజు కన్నీళ్లతో ఉన్నాను అంటే కారణం నువ్వే గనక అడ్డు పడకపోయి ఉంటే దేవా నాకు ప్రపోజ్ చేసుండేవాడు. దేవా కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. తన ప్రేమను నాకు చెప్పుండేవాడు. ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. నీ కూతురు ఈరోజు ఎలా ఎవరితో మాట్లాడడానికైనా సరే, దేనికైనా మొహమాటంగా బాధపడుతూ ఉండడానికి కారణం నువ్వే నాన్న అంటూ మిథున చెప్పిన మాటలకి హరివర్ధన్కి చాలా దుఃఖం అనిపిస్తుంది. అమ్మ మిథున అని చెప్పాను. కానీ 100% నాన్నే కారణమమ్మా అని చెప్పి ఇంకా మిథున కాస్త వెళ్ళి ఆ కూర్చునే దగ్గర కూర్చుంటుంది. దేవా పైనుంచి అంతా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి మిథునకు బొట్టు పెడతారు, తలకి పువ్వులు కడతారు, చేతికి గాజులు వేస్తారు. మిథున చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవా. నా ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను దేవా. నా మెడలో నువ్వు కట్టిన తాళి తీసే ముందు ప్రాణం పోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా మిథున చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది తాళి బంధమే కదా. మిథున మెడలో నేను కట్టిన ఆ తాళి లేకపోతే మిథున శాశ్వతంగా నాకు ఏమీ కానట్టే కదా. మిథునకు నాకు ఉన్న బంధం తెగిపోతుంది కదా అని చెప్పి ఇంకా దేవా తన మనసులో వస్తున్న దుఃఖాన్ని, ఇంకా దేవాకి దుఃఖమాగదు. మిథున తనకి దూరమైపోతుంది. శాశ్వతంగా మిథునకు తనకు ఉన్న బంధం తెగిపోతుంది. మిథున అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఇంకా జ్ఞాపకం తెచ్చుకుని ఇంకా తాళి మొహాన్ని బొట్టు తీసేయడం, పువ్వులు తీసేయడం అంతవరకు జరిగిన తర్వాత తన చేతి గాజులు పగలగొడుతున్న సమయంలో దేవాకు ఇంకా అస్సలు ఆగాలనుకోడు. ఇంకా మిథునను నేను వదులుకోలేను, ఏదైనా జరగని నా ప్రాణాలే పోని, కానీ నేను మిథునను మాత్రం వదులుకోనని చెప్పి ఇంకా పైనుంచి చూస్తున్న దేవా కాస్త అక్కడి నుంచి గబ్బా కిందకు వచ్చేస్తాడు. కుంటుకుంటూనే అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే దేవా పైనుంచి పరుగున వచ్చి మిథున మెడలో తాళిని తీస్తున్న సమయంలో మిథునని వెనక నుంచి హత్తుకునేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నా భార్య మెడలో తాళి తెంచొద్దు, నా భార్య అని చెప్పి ఇంకా దేవా హత్తుకునేసరికి ఐ లవ్ యూ మిథున, ఐ లవ్ యూ. ఈ ఒక్క మాట కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూసావు. ఈ ఒక్క మాట కోసమే కదా నా కోసం ఎంతో తాపత్రయపడ్డావు. ఈ మాట నా నోట చెప్పించుకోవాలనే కదా నువ్వు ఎంతగానో ఆరాటపడ్డావు. మనస్ఫూర్తిగా
వదులుకోను, నా ప్రాణం పోయినా వదులుకోను అనగానే వదులు వదులు అని చెప్పనేసరికి, దేవా నువ్వు అని చెప్పనేసరికి, అవును నేను మిథున మెడలో తాళి కట్టింది నేనే, మిథునే నా భార్య, మిథున నేను భార్యాభర్తలం అని చెప్పనేసరికి, ఏ నిజమైతే తెలియాలి అని కోరుకున్నానో అదే నిజం తెలిసింది. ఇప్పుడు రిషి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు నా తమ్ముణ్ణే పెళ్లి చేయమని అడుగుతారని లోపల త్రిపుర తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. దేవా నువ్వు చెప్పేది నిజమానగానే, అవును మిథున, నాకు నువ్వంటే ప్రాణం మిథున, నిన్ను వదులుకోలేను. నీ మెడలో ఉన్న ఆ తాళి నేను కట్టిందే కదా, ఈ తాళి లేకపోతే ఇంకా నీకు నాకు బంధం లేనట్టే కదా, నువ్వు నేను శాశ్వతంగా దూరం అయిపోతాం కదా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. నువ్వు చెప్పేది నిజమానగాని అవును అనేసరికి మిథున కాస్త లేచి దేవాని హత్తుకుంటుంది. ఏంటి మామయ్య ఇది అని చెప్పాను కానీ, అవును బాబా, మా అక్క మెడలో తాళి కట్టింది ఎవరో కాదు, దేవానే మా అక్క భర్త అని చెప్పనేసరికి, మరి ఎన్ని రోజులు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పనేసరికి, ఈ విషయం తెలిస్తే నువ్వు మిథునను పెళ్లి చేసుకోవని చెప్పలేదు అంటూ త్రిపుర చెప్తుంది. చెప్పేసరికి, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా, ఇంత మోసం చేస్తారా, నా ప్రాణ స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకుంటానని ఏ రకంగా అనుకున్నారు మావయ్య? మిథున భార్య అన్న విషయం నాకెందుకు చెప్పలేదు? ఇంట్లో వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరైనా చెప్పలేదు. మిథున కూడా నాకు చివరికి చెప్పలేదు. చెప్పకుండానే నన్ను మోసం చేద్దామనుకున్నారా? నువ్వైనా చెప్పాలి కదా దేవా అని చెప్పనేసరికి, తను నా భార్య, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. హరివర్ధన్ గారు నా దగ్గర తీసుకున్న మాట కోసమే నా భార్యను వదులుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే తన మెడలో ఉన్న తాళిని తీస్తున్నారో తను ఎంతలా బాధపడుతుందో అంతకు మించి 1000 రెట్లు బాధపడుతున్నాను. మిథునను వదులుకోవాలని ఏ రోజు అనుకోలేదురా నేను. మిథున నా భార్యగా ఉండాలనుకున్నాను. తనతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. ఆ సమయంలోనే మిథునకు బుల్లెట్ తగిలింది. అప్పుడే హరివర్ధన్ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. మిథున తండ్రికి ఇచ్చిన మాట కోసం మిథునను దూరం పెడుతూనే వచ్చాను. ఇంకా చివరికి ఆయన ప్రాణాలు కాపాడే వంకతో మిథునను శాశ్వతంగా మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి పంపించేశాను అని చెప్పి మొత్తం విషయం చెప్పుకొస్తాడు. ఏంటి మామయ్య, మిథున మనసులో దేవా ఉన్నాడు, దేవా మనసులో మిథున ఉంది, వాళ్ళిద్దరినీ వేరు చేసి నాకు మిథుననిచ్చి పెళ్లి చేస్తే మాత్రం మిథున నాతో సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా మామయ్య? అసలు మీరు ఏమనుకున్నారు, ఏ ఉద్దేశంతో అనుకున్నారు? మిథున సంతోషమే ఎప్పుడూ చూసుకుంటారు కదా మామయ్య. మరి మిథున సంతోషం ఎక్కడ దొరుకుతుందో మీరు తెలుసుకోలేకపోయారా? మిథునకు దేవాతోటే సంతోషం ఉంటుందని మీరు తెలుసుకోలేకపోయారా మామయ్య అంటూ ఇంకా హరివర్ధన్ని కాస్త రిషి నిలదీసేసరికి, నీ వల్లేరా ఇది అని చెప్పి ఇంకా దేవా మీదకి వెళ్ళేసరికి, మామయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పైగా మేజర్లు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కూడా. వాళ్ళిద్దరినీ విడదీసే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. మీరు మీ కూతురు సంతోషం కోసం చూస్తున్నారు తప్ప మీరు స్వార్థపరులు మామయ్య. మీ సంతోషాన్ని మీ కూతురు మీద రుద్దాలని చూస్తున్నారు. మీ కూతురు సంతోషాన్నే కోరుకునే వ్యక్తే అయితే తన ముఖంలో ఎప్పుడు ఎవరితో ఉంటే చిరునవ్వు వస్తుందో మీకు తెలీదా? దేవాతో ఉంటేనే మిథునకు సంతోషమని మీకు తెలీదా? తెలిసి దేవా ఒక రౌడీ కాబట్టి దేవా దగ్గర ఉంటే మిథునకు ప్రమాదమని చెప్పి మిథునను దేవా నుంచి దూరం చేయాలని చూశారు. మిథున దేవా దగ్గర ఉంటే దేవా మిథున మీద ఏక కూడా వాలనివ్వడు. మిథునను కంటికి రెప్పలా తోడుగా ఉండి కాపాడుకుంటాడు. అది మిథున దేవాల మధ్య ఉన్న ప్రేమ. అలాంటి ప్రేమను దూరం చేసి మిథున దేవాలని వేరు చేయాలనుకుంటున్నారా? మిథునను దేవాను దూరం చేయాలనుకుంటున్నారా? తప్పు చేశారు మామయ్య, చాలా చాలా పెద్ద తప్పు చేశారు. ఎంత పెద్ద తప్పు చేశారంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ప్లీజ్ మామయ్య అర్థం చేసుకోండి మామయ్య, వాళ్ళిద్దరినీ వేరు చెయ్యొద్దు మామయ్య అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు సత్యమూర్తి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసేసరికి, నాన్న నువ్వు నన్ను ఆ రోజు అడిగావు కదా మిథునని ఇంకా ప్రేమిస్తున్నావా అని. మిథునను ప్రేమించడం కాదు నాన్న, మిథునే నా ప్రాణం నాన్న. నా ప్రాణం నా నుంచి దూరం చేయాలని మీరెవ్వరైనా అనుకుంటే ముందు నా ప్రాణాలు తీసేయండి, ఆ తర్వాత మిథునను నా నుంచి దూరం చేయండి.
నా ప్రాణాలు తీసేయండి మావయ్య, ముందు నా ప్రాణాలు తీసేసి అప్పుడు మిథునను నా నుంచి దూరం చేయండి నాన్న, ఎవరైనా సరే, మిథున లేకపోతే నేను ఉండలేను అంటూ మిథునను గట్టిగా హత్తుకుంటాడు. ప్లీజ్ హరివర్ధన్ గారు, నా కొడుకు ఎప్పుడూ ఎవరి గురించిందెలా బాధపడలేదు. వాళ్ళ ప్రేమని మీరైనా అర్థం చేసుకోండి. నా కొడుకు ఎంతగా బాధపడ్డాడంటే మిథున దూరం అయ్యాక చాలా చాలా బాధపడ్డాడు. ప్రతి క్షణం వాడి కళ్ళల్లో కన్నీళ్ళని చూశాను నేను. వాడిని అప్పటికీ అడిగాను, ఏమీ లేదు నాన్న అంటూ మాట్లాడేసరికి నిజంగా వాడి గుండెల్లో బాధ ఉందని తెలుసు. ఈ తండ్రికి చెప్పలేకపోతున్నాడు అని అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాము, దయచేసి వాళ్ళిద్దరి ప్రేమను అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరినీ విడదీయొద్దు జడ్జి గారు, ప్లీజ్ అండి అంటూ ఇంకా సత్యమూర్తి కూడా హరివర్ధన్ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. వీళ్ళ ప్రేమ గెలవాలని ఎంతమంది చూస్తున్నారా? వీళ్ళందరి ముందు నేనే విలన్లా మారిపోతున్నానా? నేనే వీళ్ళందరి ముందు దారుణంగా మారిపోతున్నానా అనుకుంటూ ఇంకా దేవా కాస్త హరివర్ధన్ కాస్త అనుకునేసరికి ఇంకా అక్కడికైతే ఆదిత్య వస్తాడు. మీరు అంతా కలిసిపోయి దేవామిథులను కలిసిపోతే మరి నేనేం చేయాలి? దేవామిథున విడిపోవాలని కదా నేను ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు చేశాను. చివరికి దేవామిథునలో పెళ్లి జరిగిందన్న విషయం రిషికి తెలియచేయాలనే కదా పోస్టర్లు కూడా వేశాను. కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఇలా ఒకటైపోతే మరి నా పరిస్థితి ఏంటి? మిథున మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నేను ఏమైపోవాలి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోతారు. ఒరే ఆదిత్య అని చెప్పాను కానీ ఇంకా చాలక్క, ఈ ముసుగులో గుద్దలాట చాలు. మామయ్య, నేను మిథునను ప్రేమించాను, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి వరకు వచ్చింది. ఈ దేవాగాడి వల్ల మిథున నాకు దూరం అయిపోయింది. వీడినే లేకుండా చేసేస్తే మిథునను నేను పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, వాడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దేవా అయితే ఇంకా రిషి ఇంకా ఇదంతా చేసిన తర్వాత అంటే వీళ్ళిద్దరిని విడదీయడానికి కుట్రలు చేసింది నువ్వా అనగానే, అవును మామయ్య, నేనే వీళ్ళ వెనక ఉండి కుట్రలు చేసింది నేనే. ఇదంతా మిథున కోసమే చేశాను. మిథునను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఈ దేవాగాన్ని లేపేస్తాను, మిథునను పెళ్లి చేసుకుంటాను అంటూ ఇంకా మీ దేవాకు గన్ను గురిపెట్టేసరికి అప్పటి వరకు రాహుల్ దేవా మీద నెగిటివ్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే తన చెల్లెలి కింద ప్రమాదం తలపెట్టడానికి చూసింది ఆదిత్య అన్న విషయం తెలిసి తన బామ్మద్దే అయినా కానీ వెళ్ళి ఆదిత్య పీక పట్టుకుంటాడు. ఏమండి వదలండి అనగా, నోరు మూసేయి, ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పినా వింటూ ఊరుకున్నాను కదా. నీ తమ్ముడు ఇన్ని కుట్రలు చేస్తున్నాడన్న విషయం నీకు తెలీదా? నా బావ మీద నీ తమ్ముడు ఇంత కుట్ర చేస్తాడా, ఇంత మోసం చేస్తాడా అంటూ మాట్లాడేసరికి, అది కాదండి అనగానే నోరు మూసే అనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త గన్ను గురిపెడతాడు. నా అల్లుడి మీద గన్ను కిందకు దించకపోతే స్పాట్లో నిన్ను లేపేసినా నన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరు అంటూ హరివర్ధన్ ఆ మాట మాట్లాడేసరికి ఒక్కసారిగా మిథున అందరూ కూడా చాలా సంతోషపడతారు. అది కాదే మామయ్య అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడవద్దు త్రిపుర, నీ తమ్ముడిని గన్ను కిందకు దించమను. దేవాకు చిన్న గాయం తగిలినా కానీ మీ తమ్ముడు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి అంటూ మాట్లాడేసరికి, ఒరే వదిలిపెట్టరా, నువ్వు ఇంకా చెప్పేసావు కదా ఇంకన్నీని, ఇంకా వదిలిపెట్టు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా వాడు ఆవేశంలో మిథున తనకు దూరం అయిపోతుందన్న ఉక్రోశంలో తను చేసిన తప్పులు తనే బయట పెట్టుకుని దేవామిథులను హరివర్ధన్ క్షమించి ఒకటి చేయడానికి కారణమవుతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవామిథునాలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్